నెల 11న జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలలో జరిగేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి బీఫామ్ పొందినటువంటి కారు గుర్తు పైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘ నాయకులకి కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సోదరులారా, ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో, ముఖ్యంగా కోల్ బెల్ట్ ప్రాంతంలో, అంటే కేతనపల్లి మున్సిపాలిటీ అయితేంది, అలాగే మంచిర్యాల కార్పొరేషన్ అయితేంది, రామగుండం కార్పొరేషన్ అయితేంది, భూపాల్పల్లి మున్సిపాలిటీ అయితేంది, అలాగే ఎల్లందు మున్సిపాలిటీ అయితేంది, తర్వాత కొత్తగూడెం కార్పొరేషన్ అయితేంది ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి సింగరేణి కార్మికులకు అనేక అవకాశాలు కల్పించడం, సదుపాయాలు కల్పించడం, ఆర్థిక ప్రయోజనాలు, విద్య, వైద్యాన్ని మెరుగుపరచడం, అనేక కార్యక్రమాలు దేశంలో ఏ కోల్ ఇండస్ట్రీస్లో ఏ కార్మికుడు కూడా పొందనటువంటిది సింగరేణి కార్మికులు పొందుతున్నటువంటిది, అనుభవిస్తున్నటువంటి మీ అందరికీ తెలుసు. ఈరోజు నిరుద్యోగ యువతకి ఈరోజు ఏదైతే కారుణ్య నియామకాల పేరున 19,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారో, అలా చూసుకుంటూ తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం, 1% బేసిక్ పైన రికవరీని ఆపివేయడం అయితేంది, ఏసీ సౌకర్యం అయితేంది, మహిళా సోదరిమణులకు ఇచ్చే సౌకర్యాలు, ఐఐటిఐఎం అయితేంది, 2 పండుగలకు సెలవులు ఇవ్వడం అయితేంది, 10 లక్షల రూపాయలకు వడ్డీని తిరిగి చెల్లించడం అయితేంది, 25 లక్షల రూపాయలు ఇవ్వడం, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం అయితేంది, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈరోజు కేసీఆర్ గారి హయాంలో కార్మికులు అనుభవించినటువంటి హక్కులు ఎప్పుడు కూడా లేదు. అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఏ విధంగా జరుగుతుందో మీరు చూస్తా ఉన్నారు. ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు అయితేంది, ఇలాగే సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి 6 హామీలతో పాటుగా 39 గ్యారంటీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అయితేంది. దీనికి తోడుగా ఏఐటీసీ లాంటి వాళ్ళు కూడా ఏమీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం, ఇవన్నీ చూస్తున్నటువంటి కార్మిక వర్గం, వారి కుటుంబ సభ్యులు, ఈ పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి సంస్థ మీద ఆధారపడినటువంటి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కేసీఆర్ గారికి అండగా నిలుద్దాం. గతంలో ఉన్నటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారికి అండగా నిలవకపోవడం అనేటువంటి కొంత బాధాకరమైనటువంటి విషయం. అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు మున్సిపాలిటీలలో అందరూ మీ ముందుకు వస్తున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఆదరించండి, హక్కున చేర్చుకోండి, కారు గుర్తుకు ఓటేయండి, కేసీఆర్ ను బలపరచండి. తద్వారా సింగరేణిలో వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా సింగరేణి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని గెలిపించడానికి మీరు కృషి చేయాలి. మన హక్కుల్ని మళ్ళీ సాధించుకోవాలి. లేదంటే మెడికల్ బోర్డు ఉండయి, ఉద్యోగాలు ఉండయి, ఉన్న ఉద్యోగులు కూడా ఎప్పటి వరకు పనిచేస్తారు అనేటువంటి సంస్థ మనుగడ ఏంది, ఆర్థిక పరిస్థితి ఏంది, భవిష్యత్తు ఏంది, ఉనికి ఎట్లా కోల్పోతున్నాం, కొత్త బావులు ఎందుకు వస్తలేవు, ఈ లేబర్ కోడ్లు ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవండి. మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు గుర్తు అభ్యర్థులను గెలిపించి మున్సిపల్ చైర్మన్ కానీ మేయర్లను కానీ ఎన్నుకోవడానికి మనం అంతా కూడా సహకరించాలని అందరినీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున సింగరేణి కార్మిక వర్గాన్ని, వారి కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.